మహమ్మారి ఎంటర్ అవడంతో ఒక జిల్లా అంతా కూడా మొత్తం బంద్ చేసే పరిస్థితి అయితే వచ్చిందనమాట. పల్లంలో ఇంటింటి సర్వేతో వెలుగులోకి జిల్లా వ్యాప్తంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు. అవును, రాజమహేంద్రవరం మనకి కాట్రేని కోన, ముమ్మిడివరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో హెపటైటిస్ కేసులు పెద్ద ఎత్తున బయటపడుతూ ఉన్నాయి. 20 ఏళ్లు పైబడిన వారు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రభుత్వ గణాంకాల మేరకు 180 కేసులు నమోదు కాగా అందులో ప్రమాదకర హెపటైటిస్ సి బాధితులు 133 మంది ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం అమలాపురం, అల్లవరం, అంబాజీపేట, అయినమిల్లి, కాట్రేని కోన, ఉప్పలగుప్తం, కొత్తపేట, పి గన్నవరం, పోలవరం తదితర మండలాల్లో హెపటైటిస్ బి 47 మందికి, సి 133 మందికి సోకింది. వాస్తవానికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు ఆశ్రయిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ముందుగానే గుర్తించి చికిత్స అందిస్తే శరీరంలో వైరస్ ఉన్నప్పటికీ కాలేయంపై ప్రభావం పడకుండా చేయొచ్చని హెచ్ఎండిఏ చెప్తున్నారు అధికారులు. అయితే డిహెచ్ఎంఓ మనకైతే దొరబాగా చెప్పారన్నమాట, దుర్గారావు గారు. అందరూ పరీక్షలు చేయించుకోవాలని, బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. జిల్లాలో ఈ కేసుల వ్యాప్తి పరిస్థితి అధ్యయనం చేసేందుకు కలెక్టర్ మహేష్ కుమార్ తొలుత కాట్రేనికోన మండలం పల్లం గ్రామాన్ని ఎంపిక చేసుకున్నారు. అక్కడ 18 ఏళ్ళు నిండిన వారు 6,000 జనాభాలో 2 రోజుల క్రితం వరకు 2,281 మందికి ప్రాథమిక పరీక్షలు చేయగా 16 మందికి హెపటైటిస్ బి, 9 మందికి సి నిర్ధారణ అయ్యాయి. ఈ నెల 15 సర్వే పూర్తి చేసి వాస్తవ పరిస్థితులు అంచనా వేయనున్నారు. సో భారీగా అయితే ఈ హెపటైటిస్ వ్యాధికి సంబంధించి లక్షణాలు రావడంతో ఈ జిల్లా అంతా కూడా అలర్ట్ అయితే ప్రకటించారు. జిల్లా మొత్తం కూడా సర్వే అయితే చేస్తున్నారు. సో జిల్లాని బంద్ చేసే పరిస్థితి అయితే వచ్చిందనమాట. ఆరోగ్య హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.